నేటి బాలలే రేపటి పౌరులు ఎంతో గొప్పగా చెప్పుకునే మాట ఇది. కానీ నేడు ఆ పౌరులు ఎలా తయారవుతున్నారు? పుస్తకాలు పట్టుకోవాల్సిన చేతులు మందు సీసాలు పట్టుకుంటున్నారు. అక్షరాలు దిద్దాల్సిన వయసులో కిక్కు కోసం వెంపర్లాడుతున్నాయి. కరీంనగర్ జిల్లాలో జరిగిన ఘటన దీనికి నిదర్శనం. 8వ తరగతి చదువుతున్న పిల్లలు మద్యం తాగి క్లాస్ రూమ్ లో వచ్చారంటే మనం ఎటు వెళ్తున్నాం? తప్పు ఆ చిన్నారులదా? తెలియని వయసులో అడుగులు తడబడ్డాయి అనుకుందాం. మరి గమనించాల్సిన తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? కంటికి రెప్పలా కాపాడాల్సిన పాఠశాల యాజమాన్యం నిద్రపోతుందా? అన్నిటికంటే ముఖ్యంగా బడి పక్కనే బెల్ట్ షాపులు పెట్టి పసిపిల్లలకు కూడా మద్యం అమ్ముతున్న ఆ వ్యాపారులకు మనస్సాక్షి ఉందా? లాభమే పరమాపదిగా మారిందా? అధికారుల పర్యవేక్షణ ఏమైంది? లైసెన్సులు ఇచ్చేటప్పుడు రూల్స్ గుర్తురావా? ఇది కేవలం ఒక జిల్లా సమస్య కాదు, మన వ్యవస్థలో పేరుకుపోయిన క్యాన్సర్. గణాంకాలు చూస్తుంటే గుండె జల్లుమంటోంది. దేశంలో సగటు 18.8% ఉంటే తెలంగాణలో 43.3% మంది పురుషులు మద్యానికి బానిసలవుతున్నారు. దక్షిణ భారతదేశంలోనే అత్యధికంగా ఒక్కొక్కరు ఏడాదికి సగటున 4.44 లీటర్ల ఆల్కహాల్ సేవిస్తున్నారు. 2025 డిసెంబర్ నెలలో ఏకంగా 5,102 కోట్ల మద్య విక్రయాలు జరిగాయి. ఆదాయం పెరుగుతుంటే ప్రభుత్వం సంబరపడాలా, లేక మన యువత మత్తులో మునిగిపోతుంటే కన్నీరు పెట్టాలా? మద్యం అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయం కంటే మన పిల్లల భవిష్యత్తు ముఖ్యం కాదా? పాఠశాల సమీపంలో బెల్ట్ షాపులను తక్షణమే తొలగించాలి. కేవలం చట్టాలు చేస్తే సరిపోదు. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లల నడకను గమనించాలి. అధికారుల పర్యవేక్షణ పెరగాలి. సమాజంగా మనం మేల్కొనకపోతే రేపటి పౌరులు కాదు, ఒక మత్తులో తూగే తరం మాత్రమే మిగులుతోంది. ఆలోచించండి, మన పిల్లల భవిష్యత్తును కాపాడుకుందాం. ఈ మార్పు మనతోనే మొదలవ్వాలి.